హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. ఈ వీడియోలో ఒక బేసిక్ సింపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నాము ఇన్వెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద. ఓకేనా? సో ఇది బేసిక్ ఫంక్షన్స్ మీద ఉంటుంది. మనం యూజువల్లీ వి కాల్డ్ యాజ్ ఏ పిఓపి అప్రోచ్, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అనమాట. ఓకేనా? సో మనం యాక్చువల్ ప్రోగ్రామ్ రాసే ముందు అసలు ఈ ప్రోగ్రాంలో మనం ఏమి రాయాలనుకుంటున్నాం అనేది అవుట్పుట్ ఇక్కడ చూడండి. మీరు నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో దట్ మీరు ప్రోగ్రామ్ నాతో పాటు మీరు చేసేటప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, అసలు ఎందుకు ఏంటి దీన్ని యూజ్ చేస్తున్నాం అనేది. ఓకేనా? సో ఇప్పుడు మనం దీంట్లో ఒక 5 ఆప్షన్స్ ఇస్తాం. ఏంటి? ఒకటి యాడ్ ఐటమ్, ఇంకొకటి అప్డేట్ ఐటమ్, తర్వాత డిలీట్ ఐటమ్, వ్యూ ఇన్వెంటరీ అండ్ క్విట్. అండ్ ఇక్కడ మనం చాయిస్ ఎంటర్ చేయమని ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఇస్తాం. సో మనం ఇక్కడ చాయిస్ ఎంటర్ చేసే బట్టి మనం ఆ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంటర్ యువర్ చాయిస్ దగ్గర 1 అని ఇచ్చాను అండ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఫస్ట్లో ఏముంది? యాడ్ ఐటమ్ కదా. సో అందుకే ఇక్కడ మనకి ఎంటర్ ఐటమ్ ఐడి అని అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 అనే ఐడి ఇద్దాం. అండ్ నెక్స్ట్ ఎంటర్ ఐటమ్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్, అండ్ క్వాంటిటీ 2 అని ఇద్దాం. అండ్ ప్రైస్ 100. ఓకేనా? సో ఇక్కడ ఏమొచ్చింది? ఐటమ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. సేమ్ మనం ఇంకొక ఐటమ్ యాడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు 4 అని ఇద్దాం. ఆయిల్ క్వాంటిటీ 4 అండ్ ప్రైస్ 200. ఓకేనా? సో మళ్ళీ ఐటమ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు మనం యాడ్ చేసిన ఐటమ్స్ని మనం చూసుకోవాలి అనుకుంటే వ్యూ ఇన్వెంటరీ అన్నమాట. సో ఆప్షన్ 4 ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మనకి చూస్తారా, మనం ఏ అయితే ఐటమ్స్ యాడ్ చేసామో మనకి అది వచ్చేసింది అనమాట. సో 3 అండ్ 4 ఐడీస్ మనం యాడ్ చేసాం కదా. సో అదంతా డిస్ప్లే అయిపోతుంది ఇక్కడ. అండ్ ఇప్పుడు మనం ఇన్వెంటరీలో ఏదైనా ఐటమ్ డిలీట్ చేయాలి అనుకుంటే మనకి డిలీట్ ఐటమ్ అనే ఆప్షన్ ఉంది. 3 కదా. సో ఇక్కడ ఎంటర్ యువర్ చాయిస్లో 3 అని ఇచ్చాను. ఇక్కడ ఏం అడిగింది? ఎంటర్ ఐటమ్ ఐడి టు డిలీట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లేని ఐటమ్ ఐడి ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చాను అనుకోండి. ఐటమ్ డజంట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. ఓకేనా? ఎందుకు? మన ఇన్వెంటరీలో ఓన్లీ 3-4 ఐడీస్ మాత్రమే మనం ఎంటర్ చేసాం. 5th ఐడి మనం ఎంటర్ చేయలేదు, అంటే ఈ ఐటమే లేదు కదా. సో అందుకే మనకి ఐటమ్ డజంట్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఐటమ్ని డిలీట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే ఐటమ్ని డిలీట్ చేద్దాం. 4 అని ఇచ్చాను. సో చూసారా, ఐటమ్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. మళ్ళీ ఇన్వెంటరీ వ్యూ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఓన్లీ ఒకటే ఉంది, ఎందుకంటే మనం ఒక ఐటమ్ డిలీట్ చేసేసాం కాబట్టి. ఇప్పుడు అగైన్ ఒకసారి యాడ్ ఐటమ్కి వెళ్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 3 అనే ఐడి ఉంది కదా. సో నేను అగైన్ మళ్ళీ 3 అనే ఐడి ఇచ్చాను ఇక్కడ. సో ఏమొచ్చింది చూసారా? ఐటమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, యూజ్ అప్డేట్ ఐటమ్ టు చేంజ్ ద క్వాంటిటీ ఆర్ ప్రైస్. సో ఇక్కడ ఐటమ్ ఐడి 3 అంటే ఏముంది? షుగర్. సో ఇది 2 కాన్స్టెంట్. సో మనం ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఓన్లీ క్వాంటిటీ అండ్ ప్రైసే కదా మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాము. సో ఇక్కడ మనం అదే రాసాం. ఐటమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది కాబట్టి మనకి డూప్లికేట్ డేటా వద్దు. సో అందుకే మనం యూజ్ అప్డేట్ ఐటమ్ టు చేంజ్ ద క్వాంటిటీ ఆర్ ప్రైస్. సో ఇప్పుడు అప్డేట్ చేద్దాం. ఇన్వెంటరీ మళ్ళీ చూద్దాం. సో దిస్ ఈస్ అన్ ఇన్వెంటరీ. మనకు ఓన్లీ 1 ఐడి ఉంది. అండ్ ఇప్పుడు మనం అప్డేట్ చేద్దాం. టు అప్డేట్. సో ఎంటర్ ఐటమ్ ఐడి టు అప్డేట్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 4 అని ఇచ్చాను. ఐటమ్ డు నాట్ ఎగ్జిస్ట్, ఎందుకంటే అసలు మన ఇన్వెంటరీలో ఐడి 4 అనే ఐడినే లేదు కదా. సో అందుకే ఐటమ్ డజంట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. ఇప్పుడు మనం అప్డేట్ చేద్దాం. మళ్ళీ ఎంటర్ యువర్ చాయిస్ అని వచ్చింది. అప్డేట్ ఐటమ్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎంటర్ ఐటమ్ ఐడి టు అప్డేట్. సో మనం ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నాము? 3 ఐడి. సో ఇక్కడ 3 అని ఇద్దాం. సో ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది అనమాట, ఎంటర్ న్యూ క్వాంటిటీ ఆర్ లీవ్ ఎంటీ టు కీప్ కరెంట్. సో మీరు క్వాంటిటీ అప్డేట్ చేయాలనుకుంటే చేయండి, లేదు అంటే అలా ఎంటీగా వదిలేయండి అని చెప్పి. సో నేను ఇక్కడ క్వాంటిటీ అప్డేట్ చేయాలి అనుకుంటున్నాను యాజ్ 3. సో నేను ఇక్కడ 3 అని ఇచ్చాను, ఎంటర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఎంటర్ న్యూ ప్రైస్. సో నేను ఈ క్వాంటిటీకి సేమ్ ప్రైజే ఉంచాలనుకుంటున్నాను, 100 అని. సో నేను ఇక్కడ ఎంటర్ చేసేస్తాను, ఏమీ ఎంటర్ చేయకుండా ఓన్లీ ఎంటీ స్పేస్. ఐటమ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఇన్వెంటరీ మళ్ళీ చూద్దాం. ఓకే, చూసారా? ఐడి 3, షుగర్, నేమ్ షుగర్ అండ్ క్వాంటిటీ 3 అండ్ ప్రైస్ ఈజ్ 100. అండ్ మీరు ముందు చూస్తే ఇక్కడ మనకి క్వాంటిటీ 2 అని అయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ క్వాంటిటీ 3 అని అయింది, అప్డేట్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ క్విట్ అనే ఆప్షన్. మనం ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే వీ కెన్ యూస్ దిస్ క్విట్ ఆప్షన్. సో ఇది బేసిక్గా వెరీ బేసిక్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఇంకా నాతో పాటు మీరు కూడా ప్రోగ్రామ్ రాసేయండి, నేను చెప్తూ ఉంటాను, మీరు కూడా అలా నాతో పాటు చేస్తూ ఉండండి. సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఓకేనా? ఆర్ఎల్స్ మీరు ఈ అవుట్పుట్ అంతా ఎలా ఇచ్చామో చూసారు కదా. సో మీరు ఓన్గా రాయాలనుకున్నా ఓన్గా రాసేయండి. ఓన్గా రాసేసి మీకు అవుట్పుట్ వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా?
ఓకే, లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ మనం ఏం చూసాం, 1 అంటే యాడ్ ఐటమ్, 2 అంటే అప్డేట్ ఐటమ్, అలా అవన్నీ వచ్చాయి కదా, డిస్ప్లే మెన్యూ లాగా వచ్చాయి కదా. సో ఇప్పుడు వాటిని మనం జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో పెడదాం. ఓకేనా? ఓకే, 1 యాడ్ ఐటమ్ అలా అన్ని పెట్టేస్తాను. అండ్ ఫైనల్లీ క్విట్. ఓకే, అండ్ ఇప్పుడు మనం చాయిస్ ఇవ్వాలి కదా. సో చాయిస్ ఏంటి, మనం యూజర్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఇన్పుట్ ఫంక్షన్ రాద్దాం. ఇక్కడ సింపుల్గా ఎంటర్ యువర్ చాయిస్ అని ఇద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ 4కి 4 ఫంక్షన్స్ రాయాలి. యాడ్ ఐటమ్కి ఫంక్షన్ రాయాలి, అప్డేట్ ఐటమ్కి ఫంక్షన్ రాయాలి, డిలీట్ ఐటమ్కి ఫంక్షన్ రాయాలి, అండ్ వ్యూ ఇన్వెంటరీకి కూడా మనం ఫంక్షన్ రాయాలి. సో మనం ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఇస్తామో, సో 1 ఇస్తే 1 యాడ్ ఐటమ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, 2 ఇస్తే అప్డేట్ ఐటమ్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో మనం ఇక్కడ ఈ ఫెల్స్ యూజ్ చేద్దాం. ఓకేనా? సో ఒకవేళ ఇఫ్ ఇచ్చిన చాయిస్ ఈక్వల్స్ టు 1, ఇక్కడ నేను స్ట్రింగ్లో పెడుతున్నాను. ఎందుకు అంటే ఇన్పుట్ విల్ ఆల్వేస్ టేక్ స్ట్రింగ్స్ కాబట్టి నేను ఇక్కడ ఇది స్ట్రింగ్లా తీసుకున్నాను, ఇంటీజర్ లాగా తీసుకోలేదు 1 అనేది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనం ప్రస్తుతానికి ఏం రాయొద్దు. అండ్ నెక్స్ట్ and if choice equals to 2. ఓకే, అండ్ ఇంకోటి చేసేద్దాం. అండ్ if choice equals to 3. ఓకే, అలానే 4, 5 కూడా రాసేద్దాం. 4 and 5. ఓకేనా? సో జస్ట్ మనం స్ట్రక్చర్ని రాసాం, దట్స్ ఇట్. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఎల్స్ కూడా రాద్దాం. ఎల్స్లో ఏం చేద్దాము అంటే ఇప్పుడు ఇచ్చిన 5 ఆప్షన్స్లో కాకుండా మనం ఇంకేదైనా ఎక్స్ట్రా 6, 7 అలా ఇచ్చామనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి, ప్రింట్ సమ్ రాద్దాం. ఏంటి, ఇన్వాలిడ్ చాయిస్, ప్లీజ్ ట్రై అగైన్. ఓకే ఓకే, సో ఇక్కడ ఫినిష్ అయింది కదా. సో అండ్ ఆల్సో 5th వన్ ఏంటి, మనకి ఈజీగా ఇది కంప్లీట్ చేయొచ్చు. 5th వన్ ఏంటి, క్విట్. సో మనం వ్యూ ఇన్వెంటరీ, అప్డేట్, డిలీట్ ఈ ఆపరేషన్స్ అన్నీ పర్ఫామ్ అయిన తర్వాత మనం బయటికి రావాలనుకోండి, మనకి క్విట్ కావాలి కదా. సో మనం ఇక్కడ క్విట్ ఆప్షన్ ఈజీగా ఇక్కడ రాసేవచ్చు, దీనికి ఫంక్షన్ అవసరం లేదు. సో ప్రింట్ ఎగ్జిటింగ్ ప్రోగ్రామ్. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చాక ఇది ఇక్కడ నుంచి బ్రేక్ అయిపోవాలి కదా. సో అప్పుడే మనకి లూప్ నుంచి అవుట్ అయిపోతుంది, లేదంటే లూప్ రన్ అవుతూనే ఉంటుంది ఇక్కడ. సో మనం ఇప్పుడు ఒకవేళ యాడ్ ఐటమ్ సెలెక్ట్ చేస్తాం అనుకోండి, అండ్ నెక్స్ట్ మనకి మళ్ళీ ఎంటర్ యువర్ చాయిస్ అని మనకి రావాలి కదా. అప్డేట్ ఐటమ్ అనుకోండి, మళ్ళీ మనకి ఎంటర్ యువర్ చాయిస్ అని రావాలి. సో మనకి అంటే మనం క్విట్ ఇచ్చేంత వరకు మనకి ఈ ఆపరేషన్స్ అన్నీ అది మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉండాలి. సో అందుకే ఇప్పుడు ఇది అంతటినీ తీసుకెళ్ళి మనం ఒక వైల్ లూప్లో పెడదాం. అండ్ వైల్ ట్రూ అంటే ఇది ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ ట్రూ ఇచ్చాం కాబట్టి ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అంటిల్ అన్లెస్ మనం ఇక్కడ క్విట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకునేంత వరకు ఈ లూప్ మనకి రన్ అవుతూనే ఉంటుంది అనమాట. అందుకే మనం వైల్ ట్రూ అని ఇచ్చాం. సో మనం ఒకవేళ 5 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ బ్రేక్ ఇచ్చాం కాబట్టి ఎగ్జిట్ అయిపోతుంది. ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆర్ లూప్. సో ఇప్పుడు మనం ఇది అంతటిని తీసుకెళ్ళి ఒక ఫంక్షన్లో పెట్టుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది మెయిన్ కదా, మెయిన్ అనే ఫంక్షన్ పెట్టుకుందాం. ఓకేనా? సో ఇదంతా మెయిన్ ఫంక్షన్లో మనం పెడతాం. ఓకేనా? ఫైన్. సో ఇప్పుడు వరకు ఇక్కడ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, 1 ఎగ్జిక్యూట్ అయితే మనకి యాడ్ ఐటమ్ ఫంక్షన్లోకి వెళ్ళాలి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం యాడ్ ఐటమ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనం రాస్తే ఇట్ వుడ్ బి క్లియర్. ఓకే, సో డెఫ్ యాడ్ ఐటమ్. ఓకే, అండ్ ఇక్కడ మనం అంటిల్ దెన్ మనం కోడ్ రాసాం వరకు అందాక పాస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, అప్డేట్ ఐటమ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ డిలీట్ ఐటమ్. అండ్ నెక్స్ట్ వన్ ఇన్వెంటరీ, వ్యూ ఇన్వెంటరీ. మనం జస్ట్ ఓవర్ స్ట్రక్చర్ రాసన్నమాట. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. సో ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్లోకి వెళ్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫస్ట్ యాడ్ ఐటెంలో చూద్దాం. యాడ్ ఐటెంలో మనకి ఏమేం కావాలి,
ఐటమ్ ఐడి, ఐటమ్ నేమ్, క్వాంటిటీ అండ్ ప్రైస్ కదా. సో అవన్నీ యూజర్ మనకి అడగాలి. సో ఓకే, ఐటమ్ ఐడి, ఐటమ్ నేమ్, క్వాంటిటీ అండ్ ప్రైస్. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం యూజర్ నుంచి తీసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ రాద్దాం. ఎంటర్ ఐటమ్ ఐడి, ఐటమ్ నేమ్, ఓకేనా, అండ్ నెక్స్ట్ ఎంటర్ క్వాంటిటీ అండ్ నెక్స్ట్ ఎంటర్ ప్రైస్. ఓకేనా. ప్రైస్ వుడ్ బి ఇన్ INR రూపీస్. ఓకేనా. సో మనం ఇక్కడ చాయిస్ 1 మనం 1 సెలెక్ట్ చేయగానే ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ ఏం అడుగుతుంది, ఫస్ట్ ఎంటర్ ఐటమ్ ఐడి అడుగుతుంది, నెక్స్ట్ ఐటమ్ నేమ్, ఐటమ్ క్వాంటిటీ, ఎంటర్ క్వాంటిటీ అండ్ ప్రైస్. మనం ఇవన్నీ ఎంటర్ చేయాలి. సో మనం ఇక్కడ కొన్ని వ్యాలిడేషన్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మీకు గుర్తుంటే ఒకవేళ మనం ఆల్రెడీ ఐడి ఎంటర్ చేసిన ఐడి మనకు ఆల్రెడీ మనం మళ్ళీ ఎంటర్ చేస్తే మనకి ఏం రావాలి, ఆల్రెడీ ఐటమ్ ఉంది కాబట్టి మీరు కావాలంటే అప్డేట్ ఫంక్షన్ యూజ్ చేయండి అని మనం ఒక మెసేజ్ని మనం డిస్ప్లే చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ చాయిస్ 1 ఇవ్వగానే ఫస్ట్ ఏమడుతుంది, ఎంటర్ ఐటమ్ ఐడి. సో ఐటమ్ ఐడి ఇప్పుడు ఐడి ఏమో ఐటమ్ ఐడిలో స్టోర్ అయి ఉంటుంది, మనం ఇచ్చిన ఐడి ఐటమ్ ఐడిలో స్టోర్ అయి ఉంటుంది కదా. సో దీన్ని మనం చెక్ చేద్దాం. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాం. యాక్చువల్గా ఈ డేటా అంతా మనం ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి కదా. సో మనం ఒక డిక్షనరీ తీసుకుందాం, డిక్షనరీలో స్టోర్ చేసుకుందాం. ఓకేనా. ఇన్వెంటరీ అని తీసుకొని ఒక ఎంటీ డిక్షనరీ మనం ఇనిషియలైజ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఐటమ్ ఐడిని ఇన్వెంటరీలో పెట్టుకుందాం. సో చెక్ చేసుకుందాం. ఇఫ్ ఐటమ్ ఐడి ఈస్ దేర్ ఇన్ ఇన్వెంటరీ, ప్రింట్ ఐటమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, యూజ్ update item to change quantity or price. ఓకేనా. సో ఒకవేళ ఐటమ్ ఐడి ఆల్రెడీ ఉంటే మనకి ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఎల్స్ కంటిన్యూ అవుతాయి అన్నమాట రిమైనింగ్ వాటితో. సో ఒకవేళ ఐటమ్ ఐడి లేకపోతే మనకి ఇది బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ మనకి ఎల్స్లోకి వెళ్ళి ఎల్స్ రిమైనింగ్ ఐటమ్స్ అన్ని క్లిక్ పెడుతుంది. సో ఇప్పుడు మనం ఈ తీసుకున్న డేటా అంతని మనం ఇన్వెంటరీలోకి పంపించాలి అండ్ ఆల్సో యాడ్ ఐటెంలోకి మనం పంపించాలి. బేసిక్గా మనం ఇన్వెంటరీలో కదా స్టోర్ చేయాలి, ఇన్వెంటరీ డిక్షనరీలో మనం స్టోర్ చేయాలి ఈ మనం ఇన్పుట్ ఇచ్చిన ఈ ఐటమ్స్ అన్ని. సో అండ్ అది స్టోర్ చేస్తుందంతా మనం యాడ్ ఐటమ్ అనే ఫంక్షన్లో రాసుకుందాం. సో ఇక్కడ డేటా అంతా తీసుకున్న తర్వాత ఇది ఏం చేయాలి, యాడ్ ఐటమ్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ఇక్కడ మనం ఫంక్షన్ రాసుకున్నాం కదా, సో ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి. యాడ్ ఐటమ్. సో ఏమేమి మనం పంపించాలి, ఐటమ్ ఐడి పంపించాలి అండ్ ఆల్సో ఐటమ్ నేమ్ అండ్ ఆల్సో క్వాంటిటీ అండ్ ఆల్సో ప్రైస్. సో ఇవన్నీ మనం సెండ్ చేయాలి. సో ప్రస్తుతానికి ఇది ఎక్కడతో అయిపోయింది. సో ఇప్పుడు మనం యాడ్ ఐటమ్ ఫంక్షన్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి మనం ఇక్కడ సెండ్ చేసామో సేమ్ వాల్యూస్కి మనం ఇక్కడ పారామీటర్స్ ఇవ్వాలి కదా. సో ఇవే తీసుకుందాం. ఓకేనా. సో ఐటమ్ ఐడి, నేమ్, క్వాంటిటీ, ప్రైస్ అనే పారామీటర్స్ మనం తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇన్వెంటరీలోకి మనం ఈ తీసుకున్న డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయాలి కదా. సో ఇన్వెంటరీ. సో ఇక్కడ మనము ఐటమ్ ఐడి అనేది మనకి కీ లాగా. సో బేస్డ్ ఆన్ ఐటమ్ ఐడి మనం అప్డేట్ ఫంక్షన్ చెక్ చేస్తాం. ఏదైనా ఐటమ్ డిలీట్ చేయాలంటే బేస్డ్ ఆన్ ఐడి కదా మనం డిలీట్ చేస్తాం. సో ఈ ఐటమ్ ఐడి అనేది మనం కీగా పెట్టుకుందాం. సో అందుకే ఇన్వెంటరీ ఆఫ్ ఐటమ్ ఐడి ఇన్వెంటరీ ఆఫ్ ఐటమ్ ఐడి ఈక్వల్స్ టు ఇప్పుడు మనం దీంట్లో స్టోర్ చేసుకుందాం నేమ్ వాల్యూ ఇద్దాం. దీంట్లో మనం ఏమి ఇవ్వాలి, ఐటమ్ నేమ్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వాంటిటీలో మనం ఇచ్చిన క్వాంటిటీ వాల్యూ స్టోర్ అయ్యాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్రైస్, ఇచ్చిన ఈ ప్రైస్కి స్టోర్ అవ్వాలి. అంతే అండి, సింపుల్. ఇన్వెంటరీలోకి మనం ఐటమ్స్ని యాడ్ చేసేసాం. అండ్ ఒకసారి యాడ్ అయిపోయిన తర్వాత యూజర్ ఫ్రెండ్లీ కోసం మనం ఒక చిన్న స్టేట్మెంట్ రాసుకుందాం. ఏంటి, ఐటమ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ.
దట్స్ ఇట్. అంతే, యాడ్ ఐటమ్ మనం ఫంక్షన్ రాసేసాం. సింపుల్ కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈజీ ఫంక్షన్ రాద్దాం. విల్ టేక్ అప్డేట్ ఫంక్షన్ మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ డిలీట్ ఫంక్షన్ రాసేద్దాం. ఓకేనా. డిలీట్ మనం ఏ చాయిస్కి ఇచ్చాం? 3 కాబట్టి విల్ గో టు చాయిస్ 3 అండ్ ఇక్కడ మనం డిలీట్ ఫంక్షన్ రాద్దాం. సో మనం డిలీట్ చేసినప్పుడు మనం సింపుల్గా ఐటమ్ ఐడియే ఒకటి బేస్డ్ ఆన్ ఐటమ్ ఐడి మనం ఐడి యొక్క ఇన్వెంటరీని మనం డిలీట్ చేయొచ్చు. సో అందుకే మనం ఇక్కడ కూడా యూజర్ నుంచి ఐడి తీసుకుందాం. ఏదైతే వాళ్ళు డిలీట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఐడి మనం తీసుకుందాం. ఎంటర్ ఐటమ్ ఐడి టు డిలీట్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం డిలీట్ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఈ డిలీట్ ఫంక్షన్లోకి మనం ఏం పంపించాలి? ఈ ఐటమ్ ఐడి. సో బేస్డ్ ఆన్ దట్ కదా డిలీట్ చేసేది. సో ఇక్కడ మనం రాసేది ఇంతే. సో ఇప్పుడు మనం డిలీట్ ఫంక్షన్కి వెళ్దాం. ఓకేనా. సో డిలీట్ ఫంక్షన్ ఫస్ట్ మనం ఆ ఐటెం ఇచ్చిన ఐడి ఉందా లేదా అని మన ఇన్వెంటరీలో ఉందా లేదా అని చెక్ చేయాలి కదా. సో లేకపోతే మనం డిలీట్ చేయలేం కదా. సో ఇఫ్ ఐటమ్ ఐడి ఈస్ దేర్ ఇన్ ఇన్వెంటరీ దెన్ మనం సింపుల్గా యూజింగ్ దిస్ డిలీట్ ఫంక్షన్ మనం డిలీట్ చేసేద్దాం. డిఎల్ అనే ఫంక్షన్తో మనం ఆ ఐడిని డిలీట్ చేసేవచ్చు. అండ్ ఇన్సైడ్ ఐటమ్ ఐడి అండ్ మనం ఇక్కడ ఒక చిన్న మెసేజ్ రాద్దాం. ఏంటి? ఐటమ్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు ఒకవేళ ఎల్స్ ఐటమ్ ఐడి లేకపోతే సింపుల్గా ఒక మెసేజ్ ఇచ్చేద్దాం. ఏంటి? ఐటమ్ డజంట్ ఎగ్జిస్ట్, మీరు ఇచ్చిన ఐడి ఇందులో లేదు డిలీట్ చేయడానికి అని. దట్స్ ఇట్. డిలీట్ ఐటమ్ అయిపోయింది కదా. సో చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. అండ్ నెక్స్ట్ వెరీ సింపుల్, వ్యూ ఇన్వెంటరీ. మనం ఇచ్చిన యాడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, యాడ్ ఐటమ్స్ మనకి ఇన్వెంటరీలో కదా అన్నీ స్టోర్ అయి ఉంటాయి. సో ఆ ఇన్వెంటరీలో ఉన్న మొత్తం ఆ డేటా అంతా మనం జస్ట్ డిస్ప్లే చేయడానికి మనం వ్యూ ఇన్వెంటరీ యూస్ చేస్తాం. వ్యూ ఇన్వెంటరీ ఏ చాయిస్లో ఉంది? 4th చాయిస్లో కదా. సో మనం చాయిస్ 4లో వ్యూ ఇన్వెంటరీ కోడ్ రాస్తాం. దీనికి ఇక్కడ స్పెషల్గా ఏం కోడ్ లేదు, జస్ట్ మనం ఆ ఫంక్షన్ని మనం కాల్ చేద్దాం. ఈ ఫంక్షన్ నేమ్ ఏమి ఇచ్చాం? వ్యూ ఇన్వెంటరీ. దట్స్ ఇట్. అయిపోయింది. సో ఇక్కడ జస్ట్ మనం ఆ ఫంక్షన్ని కాల్ చేసాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్లో మనం కోడ్ రాద్దాం. ప్రింట్ జస్ట్ మనం ఇన్వెంటరీ అని ఒక మెసేజ్, ఇన్వెంటరీ డీటెయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి డీటెయిల్స్ అన్నీ ఎందులో మనకి స్టోర్ అవుతున్నాయి? ఇన్వెంటరీలో కదా. సో మనం ఫర్ లూప్ యూస్ చేసి మనం అవ్యాన్ని తీసుకుందాం. సో ఇందులో మనకి కీ వాల్యూ పేరుగా స్టోర్ అవుతాయి కాబట్టి మనం ఇక్కడ 2 వేరియబుల్స్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ ఐడి అలానే డీటెయిల్స్ ఇన్ ఇన్వెంటరీ. అండ్ మనకి ఓన్లీ ఈ ఐటమ్ వైజ్ మనం తీసుకోవాలి కాబట్టి మనం తీసుకుందాం. కాబట్టి మనం ఐటమ్స్ అని ఇద్దాం. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేద్దాం? ఐడి, ఐటమ్ ఐడి ఆబ్వియస్లీ మనకి ఇది కీ కాబట్టి ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్లో మనకి ఎలా స్టోర్ అయి ఉంటుందంటే, సో 1 ఇప్పుడు ఐడి మనం 1 తీసుకున్నాం అనుకోండి. అండ్ తర్వాత మళ్ళీ అదొక డిక్షనరీలో లాగా ఇక్కడ చూసారా, మనం ఇక్కడ ఐటమ్ ఐడి అనేది కీ మాట. సో అండ్ మళ్ళీ ఇదంతా ఒక డిక్షనరీలో లాగా మనకి తీసుకుంటుంది అనమాట. సో అందుకే ఈ డీటెయిల్స్లో మనకి ఏది స్టోర్ అయి ఉంటుంది అంటే మొత్తం ఈ డేటా అంతా, నేమ్, క్వాంటిటీ, ప్రైస్, ఇది మొత్తం మనకి స్టోర్ అవుతుంది. ఈ ఐటమ్ ఐడిలో జస్ట్ ఓన్లీ ఈ కీ, మనం ఏదైతే ఐడి ఇస్తామో అది స్టోర్ అయి ఉంటుంది. సో అందుకే మనం ఇక్కడ ఐటమ్ ఐడి తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్లో నుంచి మళ్ళీ మనం ఈ వాల్యూస్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నేమ్. సో నేమ్ ఎక్కడ ఉంది మనకి? డీటెయిల్స్లో కదా. డీటెయిల్స్ నేమ్. దట్స్ ఇట్. సేమ్ క్వాంటిటీ కూడా అలానే చేద్దాం. క్వాంటిటీ కూడా మనకి డీటెయిల్స్లో ఉంటుంది కాబట్టి మనం డీటెయిల్స్లో నుంచి తీసుకుందాం. క్వాంటిటీ. నేమ్స్ మాత్రం ఎగ్జాక్ట్గా మీరు ఏది ఇస్తే అదే ఇవ్వండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎర్రర్స్ అక్కడే మనకు వస్తాయి. ఆ చిన్న ఎర్రర్స్ మనకి అర్థం అవ్వండి, పెద్దవి ఈజీగా సాల్వ్ చేస్తాం. ఎక్కడైనా హైఫెన్, కోమా అవన్నీ మర్చిపోతాం కదా. సో అలాంటి దగ్గర మనకు చాలాసేపు టైం పట్టేస్తుంది, ఎక్కడ ఉంది ఏంటి మిస్టేక్ అని. సో ప్రైస్ ఇక్కడ జస్ట్ ఒక టెక్స్ట్ యాడ్ చేద్దాం.
రూపీస్ డీటెయిల్స్. ఓకే. సో ఇక్కడ నేను ఫార్మాట్ అనే ఎఫ్ అనే ఫంక్షన్ యాడ్ చేశాను. సో ఎందుకంటే ఇక్కడ నేను అన్ని ఫార్మాట్ ప్రింట్ స్టేట్మెంట్ రాసాను అనమాట. సో అందుకే ఇక్కడ మనం ఎఫ్ యూస్ చేసాం. అండ్ ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ అన్ని మనం జస్ట్ ప్రింట్ చేస్తాం అన్నమాట. సో ఇన్వెంటరీలో ఉన్న ఐటమ్స్ అన్ని గెట్ చేసుకుంటున్నాం, ఆ వాల్యూస్ అన్ని జస్ట్ ప్రింట్ చేస్తాం. సో ఇది వ్యూ ఇన్వెంటరీ. సో అండ్ ఇంకా ఫైనల్లీ మనకు ఉన్నది అప్డేట్ ఫంక్షన్. యాడ్ రాసేసాం, డిలీట్ రాసేసాం, వ్యూ రాసేసాం కదా. అండ్ ఫైనల్లీ అప్డేట్ ఫంక్షన్. సో ఇక్కడ కూడా మనం ఐటమ్ ఐడి తీసుకుంటాం. బేస్డ్ ఆన్ ఐటమ్ ఐడి కదా మనం, బేస్డ్ ఆన్ ఐటమ్ ఐడినే కదా మనం క్వాంటిటీలో ఉన్న డీటెయిల్స్ని అప్డేట్ చేయగలం. సో మనం ఏమేమి అప్డేట్ చేస్తాం? ఓన్లీ క్వాంటిటీ అలానే ప్రైస్. ఎందుకంటే మనకి ఏమేమి ఉన్నాయి? ఐటమ్ ఐడి ఉంది, ఐటమ్ ఐడి యొక్క నేమ్ ఉంది, క్వాంటిటీ ఉంది అండ్ ప్రైస్ ఉంది. సో ఐడి అండ్ నేమ్. ఈ ఐడికి పర్టికులర్గా ఈ నేమ్, ఇప్పుడు ఒక ఐడికి ఫర్ ఎగ్జాంపుల్ 1 అనే ఐడికి షుగర్ అనే నేమ్ ఉందనుకోండి. సో ఆ షుగర్ అనే ఐటమ్కి ఎప్పుడు ఐడి 2 అనే ఉంటుంది. ఓకేనా? సో దానికి ఉన్న క్వాంటిటీ ప్రైస్ని మనం అప్డేట్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ రెండింటిని మనం ఈ అప్డేట్ ఫంక్షన్లో మనం తీసుకుందాం. సో ఫస్ట్ మనం ఏదైతే ఐటమ్ ఐడి మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ముందు ఆ ఐడి తీసుకుందాం. ఇన్పుట్ ఎంటర్ ఐటమ్ ఐడి టు అప్డేట్. ఓకే. అండ్ ఇక్కడ కూడా మనం వ్యాలిడేట్ చేద్దాం. ఇఫ్ ఈ ఐటమ్ ఐడి ఉంటే మన ఇన్వెంటరీలో ఉంటేనే మనం ఈ ఇచ్చిన ఐటమ్ ఐడి మన ఇన్వెంటరీలో ఉంటేనే మనం ఓకే. సో ఇఫ్ ఐటమ్ ఐడి ఈస్ దేర్ ఇన్ ఇన్వెంటరీ దెన్ ఓన్లీ మనం క్వాంటిటీ అండ్ ప్రైస్ని మనం అడుగుతాం. ఓకే. సో క్వాంటిటీ తీసుకుందాం. క్వాంటిటీ ఈక్వల్స్ టు ఇక్కడ యూజర్ నుంచి మనం ఇన్పుట్ తీసుకుందాం. ఎంటర్ న్యూ క్వాంటిటీ. ఆర్ ఒకవేళ మనం క్వాంటిటీ అప్డేట్ చేయాలి అనుకోకపోతే మనం అక్కడ లీవ్ అంటే ఎంటీ స్పేస్ని అలా వదిలేసి ఎంటర్ చేయమని మనం చెప్తున్నాం అన్నమాట. సో అందుకే ఇక్కడ లీవ్ ఎంటీ టు కీప్ కరెంట్ అని ఇచ్చేసాం. సో సేమ్ లైక్ ప్రైస్ కూడా ఇద్దాం. ప్రైస్ ఎంటర్ న్యూ ప్రైస్ ఆర్ లీవ్ ఎంటీ టు కీప్ కరెంట్. అండ్ ఓకే. సో ఇక్కడ నుంచి మనం అప్డేట్ అనే ఐటమ్ ఫంక్షన్ని మనం కాల్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఈ ఫంక్షన్లోకి మనం ఏమేమి పంపించాలి? ఐటమ్ ఐడి పంపించాలి, అలానే ఇచ్చిన క్వాంటిటీ, అలానే ప్రైస్. దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు ఒకవేళ లేకపోతే ఐటమ్ డజంట్ టేక్. దట్స్ ఇట్. ఇది అయిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం అప్డేట్ ఫంక్షన్ ఒకటి అప్డేట్ చేస్తే మన ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇక్కడ అప్డేట్ ఐటెంలో ఈ వాల్యూస్ అన్నీ మనం పాస్ చేసుకోవాలి కదా. సో అందుకే ఆ వాల్యూస్ అన్నీ ఇక్కడ పారామీటర్స్ ఇచ్చేసాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? ఇఫ్ క్వాంటిటీ ఇస్తే ఆ వాల్యూని అప్డేట్ చేయి. ఒకవేళ ఇవ్వకపోతే ఏదైతే వాల్యూ మనం ముందు ఉందో యాడ్ చేసినప్పుడు ఆ క్వాంటిటీని యాజ్ టీజ్గా ఉంచమని. సో ఇప్పుడు ఒకవేళ ఇఫ్ క్వాంటిటీ నాట్ ఈక్వల్స్ టు నల్ కాకపోతే మనం వాల్యూని అప్డేట్ చేయమని అడుగుతున్నాం. ఇన్వెంటరీ. ఓకే. ఇన్వెంటరీ ఆఫ్ ఈ ఐటమ్ ఐడిలో ఉన్న క్వాంటిటీని మనం అప్డేట్ చేద్దాం. సో ఇక్కడ మనం ఈ క్వాంటిటీలోకి మనం వచ్చిన ఈ న్యూ క్వాంటిటీ అప్డేట్ చేయాలన్నమాట. సో అప్డేట్ చేసేసాం. ఓకే. ఇది అప్డేట్ అయిపోయింది. అండ్ సేమ్ మనం ప్రైస్ని కూడా చెక్ చేద్దాం. ఇఫ్ ప్రైస్ నాట్ ఈక్వల్స్ టు నల్ దెన్ సేమ్ ఇదే మనం ఏదైతే న్యూ ప్రైస్ మనం ఇక్కడ ఉందో న్యూ ప్రైస్ని మనం అప్డేట్ చేయాలి. ప్రింట్ ఐటమ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ మనం ఇఫ్లో రాయడం వల్ల నాట్ ఈక్వల్స్ టు నల్ అని చెక్ చేయడం వల్ల ఒకవేళ మన ఇన్పుట్లో ఓన్లీ మనం నల్ ఇవ్వకపోతేనే ఆ ఇచ్చిన న్యూ క్వాంటిటీ ఆర్ ప్రైస్ అప్డేట్ అవుతుంది. ఒకవేళ మనం న్యూ క్వాంటిటీ ఆర్ ప్రైస్ని మనం అక్కడ ఎంటీ స్పేస్లో ఇస్తే అసలు మనకి ఫంక్షన్లోకి వెళ్ళదు కదా, ఇన్పుట్లోకి వెళ్ళదు, ఇఫ్లోకి వెళ్ళదు, ఈ రెండు ఇఫ్లోకి వెళ్ళదు. కాబట్టి మనకి ఏదైతే ఓల్డ్ ఐటమ్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఉన్నాయో మనకి అవే యాస్టీస్గా అలానే ఉండిపోతాయి అన్నమాట.
సో ఫైనల్గా మనం మన ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేసాం. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ మనం మెయిన్ ఫంక్షన్ కదా మనం రన్ చేయాలి. సో మెయిన్ అండ్ ఫస్ట్ మనం ఐటెంని యాడ్ చేద్దాం. ఫస్ట్గా ఐటమ్ ఐడి 2, నేమ్ సంథింగ్ షుగర్, క్వాంటిటీ 200. సో ఐటమ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. సో ఇంకో ఐటమ్ కూడా యాడ్ చేసేద్దాం. ఐడి 4, ఆయిల్, క్వాంటిటీ 4, ప్రైస్ 400. ఇప్పుడు మనం ఇన్వెంటరీ యూజ్ చేద్దాం. అండ్ ఇన్వెంటరీ వచ్చేసింది, ఇన్వెంటరీ డీటెయిల్స్. అండ్ ఇప్పుడు మనం డిలీట్ చేద్దాం. ఎంటర్ ఐటమ్ ఐడి టు డిలీట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 4ని డిలీట్ చేద్దాం. సో ఐటమ్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. అదే మనం లేని ఐటమ్ ఏదైనా ఇస్తే లైక్ ఐటమ్ డజంట్ ఎగ్జిస్ట్. ఓకే, సో ఇప్పుడు ఇన్వెంటరీలో ఇంకేముందో చెక్ చేద్దాం. సో ఓన్లీ 2 అండ్ షుగర్. సో ఇప్పుడు మనం అప్డేట్ చేద్దాం. అప్డేట్ కూడా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. అండ్ ఎంటర్ ఐటమ్ ఐడి 2 ఐడి న్యూ క్వాంటిటీ. సో 3 అనే క్వాంటిటీని అప్డేట్ చేద్దాం. బట్ ప్రైస్ అలానే ఉంచుదాం కాబట్టి మనం ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంచుదాం, ఎంటర్ చేద్దాం. సో ఐటమ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఇప్పుడు మనం ఇన్వెంటరీని యూజ్ చేద్దాం. చూసారా, న్యూ ఐటమ్ అప్డేట్ అయిపోయింది. సో లాస్ట్ టైం ఏముంది ఇక్కడ 2 కదా, ఇక్కడ ఇప్పుడు ఏమి ఇచ్చాం, అప్డేట్ చేసేసాం, 3 అప్డేట్ చేసేసాం, అప్డేట్ అయిపోయింది. సో అండ్ ఇట్స్ డన్. అండ్ ఫైనల్లీ క్విట్. ఓకేనా. సో దీన్ని ఇంకా మనం చాలా సింప్లిఫై చేయొచ్చు. నేను బట్ బేసిక్గా అర్థం అవ్వడానికి సింపుల్గా రాశాను. దీన్ని ఇంకా మనం చాలా చాలా మోడిఫై చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. అండ్ మీరు ఇంకా దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేశారో కూడా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఓకేనా. అండ్ అలానే నా ఈ కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ గట్టిగా క్లిక్ చేసేయండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై.